పిల్లల మనం ఇవాళ నుండి మనం ప్రేరకంగా ధ్యానించుకుందాం. ఇన్ని వారాలైతే అన్ని వారాలు నేను ఉన్నంత వరకు, కొద్ది వారాలైనా సరే మనం ఉన్నంత వరకు మనం కొన్ని మాటలు ధ్యానిద్దాం. దయచేసి అవకాశం ఉంటే మీ అందరూ కూడా ఒక బుక్లో రాసుకునే ప్రయత్నం చేయండి. చెప్పింది వెంటనే మర్చిపోతాం, ఆ క్షణం గుర్తుంటుంది, వెంటనే మర్చిపోతాం. అవకాశం ఉన్నంత వరకు కూడా అందరూ బైబిల్ తెచ్చుకోండి, ఒక బుక్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి, బుక్లో రాసుకోండి చెప్పిన మాట. ఎందుకంటే ఈ మాటలు జనరల్గా మనం బయట ఎక్కడ తక్కువ వింటాం. ప్రేరకాంతం గురించి తక్కువ మాటలు మనం వింటాం, ఎక్కువ ఎవరు చెప్పరు కూడా. నాకు తెలిసి సాధారణంగా ఎక్కువ మంది ఎవరు కూడా మిగతా సబ్జెక్టులు టచ్ చేస్తారు, కానీ ప్రేరకాంతం ఎక్కువ మొట్టడానికి ప్రయత్నించరు. కాబట్టి ప్రేరకాంతం కూడా చాలా విలువైన గ్రంథము, మనకి అత్యవసరమైనది కూడా ఈ కాలంలో ఉన్న జనులకి. కాబట్టి మనం దాని గురించి కొన్ని మాటలు ఆలోచన ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రేరకాంతంలో మనం కొన్ని అధ్యాయాలు ధ్యానించుకున్నాం. మీకు గుర్తుందా? నాకు ప్రతిదీ గుర్తుంది ఇక్కడ ఏ విషయం ధ్యానించుకున్నాం ప్రేరకాంతంలో. ఒకసారి నేను మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ సంఘానికి మనిషి కుమారుని దర్శనం ఒక విషయం చెప్పడం జరిగింది. తర్వాత 4 అధ్యాయం చెప్పుకున్నాం, 5 అధ్యాయం చెప్పుకున్నాం, తర్వాత 21 అధ్యాయం చెప్పుకున్నాం, 22 అధ్యాయం కూడా చెప్పుకున్నాం పరలోక రాజ్యం గురించి. అది పిల్లల మనం ఇవాళ మనం ప్రేరకాంతము 6వ అధ్యాయం నుండి మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు ఆ మాట మనం ధ్యానిద్దాం. ప్రేరకాంతము 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు. మొదటగా ప్రేరకాంతం ఆలోచించే ముందు ఒక మాట చదువుకుందాం. ఏంటంటే ప్రేరకాంతము మొదటి అధ్యాయం 3వ చదువుకుంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇంట్లో వ్రాయబడిన సంగతులు గైకుని వాడును ధన్యులు. సమయము సమీపించి ఉంది అంటే అర్థం ఏంటండి? సమయం దగ్గర పడింది, టైం దగ్గరకు వస్తుంది అని చెప్తూ ఏమంటున్నాడు గ్రంథకర్త? ఈ ప్రవచన వాక్యములు, అక్కడ అండలం చేసుకోండి. ఏమన్నాడు అక్కడ? ప్రవచన వాక్యములు అంటే అర్థం ఏంటి? ప్రవచనం అంటే అర్థం ఏంటండి? ప్రవచనం అర్థం ఏంటంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగా చెప్పబడిన మాటనే ప్రవచనం అంటారు. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయేవి, భవిష్యత్తులో రాని ఉన్న మాటలే ప్రవచనం అన్నారు. యెషయా గ్రంథం 9:6 మనం చదువుకున్నాం, మనకు శిశువు అనుగ్రహించబడిను. అదేంటిది? ప్రవచనం. నెరవేర్పు ఎప్పుడైంది? పుట్టినప్పుడు. అదేవిధంగా ప్రేరకాంతంలో ఉన్న ప్రతి మాట కూడా ప్రవచన వాక్యం చెప్పడం జరిగిందండి. ఏ పత్రిక కూడా ఆ మాట రాయబడలేదు, కానీ ప్రేరకాంతంలో మాత్రమే ప్రవచన గ్రంథం అని చెప్పబడింది. ప్రేరకాంతం అంటే ప్రవచన గ్రంథం అంటే భవిష్యత్తు ఖచ్చితంగా జరిగి తీరే. అక్కడ ఏమన్నారంటే ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకుని వాడును ధన్యులు. చదవాలి, చదివిన దాన్ని ఏం చేయాలి మనం? చదివి విని గైకుని వాడు ధన్యులు. ఇప్పుడు మనం చదువుతున్నాం, వింటున్నాం, సగం ధన్యులు మనం. పూర్తి ధన్యులు ఎప్పుడు అవుతాం? పాటిస్తే ధన్యులు అవుతాం. అది మన మీద ఆధారపడి ఉంటుంది. పాటిస్తామో పాటించకపోతే మన ఇష్టం బట్టి ఉంటుంది. కాబట్టి సమయం సమీపించింది కనుక మనం ఇదే పదప్రయోగం చాలా పత్రికలు ఉంటుందండి. మీకు ఉదాహరణకి యాకోబు పత్రిక 5:8 చదువుకుంటే, యాకోబు పత్రిక 5:8 చదువుకుంటే, ప్రభువు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయమును స్థిరపరచుకునండి. ఈ పత్రిక ఎప్పుడు రాశారండి? యాకోబు పత్రిక ఇంచుమించు 2000 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటికే యాకోబు గారు ఏమంటున్నారు? ప్రభు రాక దూరం ఉందనట, దగ్గర ఉందని చెప్తున్నాడు. ఇప్పటికే యాకోబు పత్రిక 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే యేసు ప్రభు ఇంకా వచ్చారా? ఇంకా రాలే. అంటే ఆనాడు నుండే సంఘం స్టార్ట్ అయిన నుంచే భక్తులు ఎలాగా చెప్పుకుంటూ వస్తాడు శిష్యులకి, సంఘానికి, ప్రభు అక్కడ వచ్చేస్తుంది, ప్రభుడు అక్కడ సమీపిస్తుంది, మీరు ఎలాంటిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నిద్రపోవద్దు, మత్తుగా ఉండద్దు, జాగ్రత్త కలిగి ఉండమని చెప్పడం జరుగుతుందండి. మొదటి పేతురు పత్రిక 4:7 వచ్చిన కూడా, మొదటి పేతురు 4:7 చదువుకుంటే కూడా అక్కడ కూడా ఇదే మాట ఉంటుందండి. మొదటి పేతురు 4:7 చదువుకుంటే, అయితే అన్నిటంతము సమీపని ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండుడి. అన్నిటంతము సమీపమే ఉన్నది అంటాడు పేతురు.
అంటే దగ్గరికి వస్తుంది అంటున్నాడు అక్కడ కూడా. యాక కూడా ఏమన్నాడు, దగ్గరికి వస్తుంది అంటున్నాడు టైం. అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక రోజులో ఉంటాయి. అర్థమవుతుందండి. మనుషుల లెక్కలు ఒక రకంగా ఉంటాయి, దేవుని దృష్టిలో సంవత్సరాల కాలాలు ఒక లెక్కలు ఒక రకంగా ఉంటాయి. అంటే భక్తులు ఏం చెప్తున్నారంటే సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎలాంటిగా ఉండండి. అప్పటి నుంచి హెచ్చరిస్తూ వస్తారండి. ఎప్పుడు సంఘం ప్రారంభించినప్పటి నుంచి కూడా అలాగా ఆరంభిస్తూ వస్తారండి. కానీ పిల్లరా ప్రాణాంగం చదువుకుంటే ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసింది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందని? భవిష్యత్తులో మన భూమి మీద పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో మనకి స్థితి ఎలా ఉండబోతుంది మనం ఆలోచించగలిగితే దానికి సమాధానం ఎక్కడ ఉంటుందండి? ప్రాణాంగంలో ఉంటుందండి. భవిష్యత్తులో మీరు ఇప్పుడు ఆలోచించారా మన స్థితి ఎలా ఉంటుందండి? భవిష్యత్తులో భూమి మీద రాను ఎలా ఉంటుందండి? ఒక 200 వేలు గడిచాను అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందండి? ఎందుకు బాధగా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా మన దేవుని పక్కన పెడితే సామాజిక లోపాలు ఎలా ఆలోచిస్తారండి? రాను రోజుల్లో మీకు వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, అన్ని కరువులు వస్తాయి, ఏ వనరులు ప్రతి వనరులు తగ్గిపోతాయి. అవునా కాదా? ఇప్పటికీ బెంగళూరులో కొన్ని ప్రదేశాల్లో వాటర్ సోర్స్ తక్కువ అయిపోయాయి. ఎందుకంటే మనం ఉన్నదానికి అధికంగా వినియోగించి ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ప్రకృతిని ఏం చేస్తాం? అందరూ కూడా మనుషులు నాశనం చేస్తున్నాం. అంటే రాను స్థితిలో ఎలా ఉంటాయంటే ఇంకా భయంకరంగా ఉంటాయండి. అవన్నీ కలుపుకొని ప్రణగంలో ముందు ఎప్పుడో చెప్పాడు ఆనాడే, 2 సంవత్సరాల ప్రణగంలో దేవుడు రాయించి ఇవన్నీ జరగబోతాయి భవిష్యత్తులో. నిజంగా ఒక 50-60 సంవత్సరాలలోపు మనందరం చచ్చిపోతే హ్యాపీ అండి. భవిష్యత్తులో మన తరం, మన నెక్స్ట్ తరం ఎవరైతే ఉంటారో మన పిల్లలు చాలా ఒక గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి వస్తుందండి. భయంకరమైన పరిస్థితులు ప్రాణాంగం చదివితే అన్నీ అర్థమవుతాయి మనకి. ఎన్ని కూడా ఎంత భయంకరంగా ఉంటుంది భవిష్యత్తులో. కరోనా వచ్చిన 3 ఏళ్ళ కింద పరిస్థితి ఎలా ఉందండి? ఒకసారి కరోనా టైంలో మన స్థితి అంటే ఎలా ఉందండి అసలు? నిజంగా లాక్డౌన్లో ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండిపోవడం, క్వారంటైన్లో ఎంత భయంకరంగా అయిపోయింది. ఒకసారి లోకమంతా ఎలాగైంది? ఒకసారి ఆనందం కాస్త దుఃఖంగా అయిపోయింది. అవునా కదా? చాలా భయంకర స్థితి అందరూ ఉండిపోయాం. ఇది ఇంకా ట్రైలర్ అంటే పదం ఆడకూడదు, కానీ ఇది ఇంకా శాంపుల్ అండి. భవిష్యత్తులో ఇంకా భయంకరమైన ఇంకా స్థితులు ఇంకా ఎన్నో ఉంటాయి. అవన్నీ ప్రణాంగం చదివితే నాకు అర్థమవుతుంది. అది పిల్లలు మనం ప్రణాంగం మనం 4వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే 4వ అధ్యాయంలో సింహాసనుడి ఒక దర్శనం మనం చూసాం. అది తండ్రి గురించి వాడుకున్న దర్శనం. ప్రణాంగం 5వ అధ్యాయంలో గొర్రెపిల్లగా ఒక వ్యక్తి రావడం చూస్తాం సింహాసనం మధ్యగా. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం 6వ అధ్యాయంకి వెళ్తే 6వ అధ్యాయం చదువుకోం 6వ వచనం నుంచి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా, ఇక్కడ గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఇక్కడ 7 ముద్రలు గల ఒక బుక్ ఉంటుందండి. 7 ముద్రల్లో మొదటిదాన్ని విప్పినప్పుడు అంటే అర్థం ఏంటంటే, ఇది మనకు అర్థం అవ్వాలంటే 5వ అధ్యాయం తిరిగేస్తే 5వ అధ్యాయంలో మొదటి రోజు చదువుకుందాం ఒకసారి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసీనుడైన ఆసీనుడి వాని కుడి చేత చూచితిని. 2వ చదువుదాం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగుడైన వాడు ఎవడైనా బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఏమైందంటే ముందైతే తిరిగేస్తే పిల్లరా, సింహాసీనుడు అంటే తండ్రి. ఆయన ఒక గ్రంథం పట్టుకున్నాడు. ఆ గ్రంథంకి ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు ఉన్నాయి. ఎన్ని ముద్రలు అండి? 7 ముద్రలు బట్టి ఒక గ్రంథం ఉంటే 7 ముద్రలు ఉన్నాయి. మనం అంతకుముందు ఒకసారి ఇప్పుడు యోగుడు ఎవడో చెప్పినప్పుడు అప్పుడు గొర్రెపిల్లకి వేసుకొస్తారు, అక్కడికి వస్తారు సింహాసనం మధ్యకి. మనకు ఆ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనం అవే ఉంటాయి. ఒకసారి 5వ చదువుకుంటే, ఆ పెద్దలైన ఒకడు 7వ ఒకము, ఇదిగో దావీదు చిగురైన యోధగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకే జయము పొందనని నాతో చెప్పాను. మరియు సింహాసనముకు ఆ 4 జీవుల మధ్యకును పెద్దల మధ్యకును వధింపబడినటువంటి గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని. అది ఇప్పుడు ఏమైందంటే సింహాసనం మధ్యకి ఎవరు వచ్చారు? ఇప్పుడు గొర్రెపిల్ల వచ్చారంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు వచ్చారు.
వచ్చి ఏం చేశారంటప్పుడు ఈ చేతిలో ఉన్న గ్రంథాన్ని తండ్రి ఎవరికి ఇచ్చారు? కుమారుడికి ఇచ్చారు. ఆ మాట 7వ వచనం ఉంటుంది, 5వ అధ్యాయం 7వ చదువుకుంటే, ఆయన వచ్చి, ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసనుడి ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనిను. తండ్రి సింహాసనం కూర్చుని గ్రంథాలు పట్టుకు, ఇది గ్రంథం అయితే పట్టుకుని ఉంటే యేసుక్రీస్తు వచ్చారు. వచ్చి ఏం చేశారు? గ్రంథాన్ని తీసుకున్నారు. దానికి ఎన్ని ముద్దలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? సీల్ చేసి ఉంది. సీల్ చేసి ఉంది. 7 ముద్దలు ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే 6వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు అర్థం పాయింట్. యేసుప్రభు ఒక గ్రంథం పట్టుకున్నాడు, దానికి 7 ముద్దలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను ఇప్పుతున్నాడు యేసుప్రభు. ఆ ముద్ర సీల్ ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుందో రాయబడింది 6వ అధ్యాయం. చదువుకుందాం. 6వ అధ్యాయం మొదలు చదువుకోండి మరొకసారి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుటో వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం వేయబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఇప్పుడు మనం చెప్పాల్సిన సంగతి చాలా జాగ్రత్తగా వినాలండి. ఒక్క క్షణం మీరు మైండ్ తప్పించినా సరే మొత్తం అర్థం అవ్వదు. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాలి, లేదా మన విషయాలు అర్థం అవ్వదు. ఆ గ్రంథం ఉంది. గ్రంథం ఏమో యేసుక్రీస్తు చేతిలో ఉంది. 7 ముద్దలు ఉన్నాయి. ముద్రలు విప్పినప్పుడు ఏమైందంటే 4 జీవులు పదం ఉన్నాయి కదా. ఆ 4 జీవులు ఒకటంటే 4 అంటే అర్థం ఏంటి? 4వ అధ్యాయంలో ఉంటాయి 4 జీవులు. ప్రకటన 4వ అధ్యాయం తిరిగేస్తే అక్కడ 4 జీవులు ఉంటాయండి. అంటే సింహాసనం మీద 4 సింహాసనం చుట్టూ 4 జీవులు ఉంటాయి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 6వ చదువుకుంటే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును ఉండెను. తర్వాత సింహాసనం మధ్యను ముందు వెనుక కన్నుల చూడండి 4 జీవులు ఉండెను. పరలోకంలో సింహాసనం ఉంటే సింహాసనం ముందు వెనక ఇటువైపు అటు మొత్తం 4 జీవులు ఉన్నాయండి. ఆ 4 జీవులట ఎటువంటి రూపం పోలి ఉన్నాయంటే 7వ వచనంలో ఉంటుంది. మొదటి జీవం సింహం వంటిదట, రెండో జీవి దూడ వంటిది, మనుషుల ముఖం వంటిది, 4వ జీవి పక్షిరాజు వంటిది. అంటే అర్థం ఏంటండి? సింహాసనంలో 4 జీవులు ఉన్నాయంటే 4 జీవులు దేని గుర్తు అంటే దేవదూత గణంగా గుర్తు. దేని గుర్తు అండి? దేవదూతల గుర్తు. మన గ్రంథాలు చూడగలిగితే 4 టైప్స్ ఆఫ్ ఏంజల్స్ కనబడతారు మనకి. మిఖాయిల్ దేవదూత కనబడతాడు, గాబ్రియల్ దేవదూత కనబడతాడు. ఇంకేమైనా దేవతలు ఉన్నారా? కెరూబులు అనే దేవతలు కనబడతారు. ఇంకా శరాపులు, గబ్రియేలు, మిఖాయేలు, సెరూపులు, కెరూబులు, 4 రకాలు ఉన్నాయి దేవదూతల గణాంగం. 4 కూడా ఒకే పని కాదు. గబ్రియల్ పని ఏంటంటే అక్కడ వార్తను తెచ్చి ఇక్కడ చేపడం, ఇక్కడ వార్త నుంచి అక్కడ చేరవేయడం. అంటే మెసెంజర్గా వాడబడతాడు గబ్రియల్. అర్థమవుతుందండి? మరి దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియల్ ఏం చెప్పాడు? అమ్మ నీకు శిశువు పడతాడు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క దేవత ఒక పని ఉందండి. మిఖాయిల్ పని ఏంటి? మిఖాయిల్ యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధ వీరుడు. ఆయన ప్రకటన 12వ అధ్యాయంలో శాతంతో పరలోక యుద్ధం జరగవ పదం ఉంటుందండి. అక్కడ మిఖాయిల్ కనబడతాడు. అంటే యుద్ధం చేసే గణాంగం ఎవరు? మిఖాయిల్ గ్రూపు. మెసెంజర్ చేసే గణాంగం ఎవరు? గాబ్రియల్ గ్రూపు. కెరూబులు ఎవరంటే వాళ్ళు అక్కడ కెరూబులు ఎలాగంటే వాళ్ళు ఒక గాడ్గా ఉంటారండి. ఇప్పుడు ఆది కాండాలు మనం చదువుకుంటే దేవుడేమో ఆదాముని హవ్వను వెళ్ళగొట్టిన తర్వాత జీవవృక్షానికి ఎవరు రాకుండా తిరిగి ఎవరు నియమిస్తారు? అక్కడ కెరూబులు నియమిస్తారండి. కెరూబులు అంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఒక గాడ్గా వాచ్మెన్గా ఉండేవాడు, ఎవరిని రానివ్వకుండా అడ్డుకట్ట ఉండడం. తర్వాత శరాపులు ఎవరంటే శరాపులు అంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే దేవుని స్తుతించడం వాళ్ళ డ్యూటీ. ఆయన పరిశుద్ధుడు నిరంతరం అలా స్తుతించడం వాళ్ళ డ్యూటీ. అర్థమవుతుందండి? మొత్తం 4 రకాలు ఉన్నాయి.
అంటే వాస్తవానికి అంటే బైబిల్లో కొంతమంది స్కూల్లో ఏం చెప్తారంటే ఈ గబ్రియల్ అంటే ఒకే వ్యక్తి కాదు, ఒక గణంగా చెప్తారు. గబ్రియల్ ఒక వ్యక్తి కాదు, అదొక సైన్యం. వాళ్ళ డ్యూటీ ఏంటంటే కేవలం మెసెంజర్స్ ఇవ్వడమే. తర్వాత మిఖాయిలు అదో సైన్యం. మిఖాయిలు ఆయన పని ఏంటంటే యుద్ధం చేయడం. మిఖాయిలు కెరూబులు అంటే వాచ్ చేయడం, చూస్తూ ఉండడం, పర్యవేక్షించడం. సెరాపులు అంటే స్తుతించడం. వీళ్ళకి 4 జీవులు అలంకార రీతిగా చెప్పబడ్డాయండి. ఇది దేవదూత గణాంగం. ఇప్పుడు ఆరాధ్యం 2వ వెళ్ళిపోతే ఆ 4 జీవులు ఒకటి అంటే ఒక జీవి ఏమంటుందంటే యేసుగారు గ్రంథం విప్పినప్పుడు రమ్ము అని చెప్పడం జరిగిందండి. రమ్ము ఇటు రా అని ఒక స్వరం, పెద్ద స్వరం వినబడినప్పుడు అప్పుడు ఏమైందంటే ఒక తెల్లని గుర్రము కనబడేను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళను. అయితే వెంటనే మొదలుపినప్పుడు ఏమొచ్చింది? వెంటనే ఒక గుర్రం పరిగెడుతుందండి. ఏం పరిగెడుతుందండి? గుర్రం పరిగెడుతుందండి. ఇప్పుడు మనం చెప్తున్న అంశం ఏంటంటే 4 రౌతపు గుర్రలు. అది సబ్జెక్ట్ టైట్ పెట్టుకుంటే పేరు పెట్టుకోవచ్చు. 4 రౌతు గుర్రలు, అది మన సబ్జెక్ట్ టైటిల్ అండి. అంటే గుర్రం అంటే అర్థం ఏంటండి? గుర్రాన్ని అందరూ చూసారు, ఎప్పుడైనా అందరూ చూసారండి? గుర్రాన్ని చూసారు. గుర్రాన్ని దేనికి ఉపయోగిస్తాం? ఇప్పుడు వాడకం తగ్గింది. పూర్వకాలంలో దేనికి ఉపయోగించిన గుర్రాన్ని? యుద్ధాలకి వాడారు. గుర్రం అనగానే యుద్ధం అనగా అర్థం వస్తుంది. ఇక మన జాతి గమనిస్తే ఒక గుర్రం ఉందంట, గుర్రం పరిగెడుతుంది. ఆ గుర్రం ఏ రంగులో ఉన్నాయి? తెలుపు రంగులో ఉందండి. తెలుపు రంగు దేనికి చిహ్నం? పరిశుద్ధమే చిహ్నం. ఇంకా జనరల్ లోపల దేనికి చిహ్నం? తెలుపు గుర్రం అంటే ఏదేదమ్మా? ఇంకా ఆలోచిస్తే విజయంకి చిహ్నం. ప్రజెంట్ కాలంలో రాజులు తెలుపు అంటే విజయానికి చిహ్నంగా వాడేవారు. ఇక్కడ మనం చదువుకుంటే విల్లు అంటే అర్థమేంటి? విల్లు పట్టుకున్న పెద్ద ఒక బాణం పట్టుకున్నాడు అండి వ్యక్తి. విల్లు పట్టుకున్నాడు, గుర్రం మీద వస్తున్నాడు, తెల్ల గుర్రము, విల్లు పట్టుకుంటే అర్థం ఏంటండి? అంటే విల్లు అనేది సైనిక బలం సూచిస్తుందండి. సైనిక బలం సూచించే విల్లు అది. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడట? ఆ వ్యక్తికి ఒక కిరీటం ఉందండి. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళాను అంటే అర్థం. ఆ వ్యక్తి అలా పరిగెడుతూ ఏం చేస్తున్నాడంటే అందరినీ జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో వ్యక్తి? తెల్ల గుర్రం మీద ఉన్న వ్యక్తి. ఇదే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం తిరిగేస్తే 19వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి కనబడతాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం తిరిగేస్తే అక్కడ కూడా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11 చదువుకుంటే, మరి పరలోకమందు తెరబడిన చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రముట కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగించున్నాడు. ప్రకటనలో 19వ చెప్పన్న ఈ దృశ్యం అనేది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతాను. ప్రకటనలో 19వ కూడా తెల్ల గుర్రం కనబడుతుంది, ఆ గుర్రం మీద ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి 13 చదువుకుంటే, ప్రకటన 19, 13 చదువుకుంటే, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో 6 అధ్యాయాలు కనబడిన తెల్లగుర్రం వ్యక్తి, ప్రకటన గ్రంథం 19 కనబడిన వ్యక్తి, ఇద్దరు ఒకరు కాదు, ఇద్దరు వేరే వ్యక్తులు. చిన్న సిమిలారిటీస్ ఏముంటాయంటే ఆ వ్యక్తి తెల్లని గుర్రము, ఈ వ్యక్తి కూడా తెల్లని గుర్రం. కాకపోతే ఇప్పుడు 6 అధ్యాయాలు చెప్పిన వ్యక్తి ఒకే కిరీటం అంటే 19వ అధ్యాయం వ్యక్తికి చాలా రకాల కిరీటాలు ఉంటాయి. ఆయన వస్త్రం మీద దేవుని వాక్యం అన్న నామం పెట్టబడి ఉందని పదం వాడబడింది యేసుక్రీస్తు వారు. అంటే ఇక్కడ 6 అధ్యాయం చెప్పిన మాట యేసుక్రీస్తు వారి గురించి కాదు అని అర్థం అవ్వడం మీకు చెప్పిన విషయం. అయితే ఈ వ్యక్తి ఎవరిని సూచిస్తుంది? ఎవరి గురించి మాట చెప్పబడుతుంది? తెల్లని గుర్రం మీద ఉన్న రౌతు అనేది దేనికి సూచికగా ఉంది ఆలోచిస్తే, ఈ కాలంలో భూమి పుట్టుక స్టార్ట్ అయిన నుంచి కూడా చెప్పబడుతున్న మాటలు. ఏకాధిపత్యం సూచించినది తెల్లని గుర్రం. ఏకాధిపత్యం, విజయం గుర్తంటే అర్థం ఏంటంటే మీకు ఇంకా లాస్ట్లో పూర్తిగా చెప్తాను, మనకి అర్థం అవుతాను. ఈ వ్యక్తి ఎవరంటే
అలంకరీతిగా చెప్పదు. ఇటు మాట అంటే భూమి పుట్టినప్పటి నుంచి, భూమి స్టార్ట్ అయినప్పటి నుంచి, మనిషి పుట్టి స్టార్ట్ అయిన నుంచి ఎవరైతే జయించుకుంటూ వెళ్తున్నారో, భూమి పుట్టినట్టు నుండి కూడా ఎన్నో రాజ్యాలు భూమి వెలిసాయి, అవునా కదా? ఎన్నో దేశాలు వెలిసాయి, ఎన్నో రాజ్యాలు వెలిసాయి, ఎంతమంది రాజులు వచ్చారు. వాళ్ళకి రాజ్యాలు ఎలాగొచ్చాయి? వాళ్ళకి జయిస్తూనే రాజ్యం వచ్చింది. అంటే వీళ్ళందరూ ఈ తెల్లగొర మీద రౌతు దేని గుర్తంటే, ఎవరైతే రాజ్యాలు జయించుకుంటూ వెళ్ళారో స్టార్టింగ్ నుంచి వాళ్ళందరికీ సింబల్గా వాడబడిన గుర్తు. అర్థమవుతుందండి? సింబల్గా వాడబడిన గుర్తు రాజులు ఉపయోగించి. ఇప్పుడు ఒక దేశం ఉంది, ఒక దేశం మరొక దేశం జయించింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రతి దేశం కూడా ఒక దేశం ఇంకో దేశం జయిస్తే కదా మనం ఆ వ్యక్తి ఆ స్వాధీనం అవుతుంది. ఇంతకుముందు భారతదేశం ఆంగ్లేయ చేతిలో ఉండేది, బ్రిటిష్ చేతిలో ఉండేది. తర్వాత ఎవరికి వచ్చింది? మన చేతిలోకి వచ్చింది. అంటే మీకు అర్థం పాయింట్ ఏంటంటే లేరా, ఇక్కడ ఎవరికైతే సాధించాలి, నేను జయించాలి అని కోరిక ఉందో, ఆ కోరికతో ఏమయ్యి భూమి స్టార్టింగ్ నుంచి కూడా అందరూ యుద్ధాలు జరిగించుకుంటూ అలాగా ఒకరిని జయం పొందుకుంటూ అలా వెళ్తూ వచ్చారండి. అలా అంటే ఈ రౌతు దేని గుర్తు అంటే సింబాలిక్గా మనిషి ఉన్న కోరికకి, మనిషిలో ఉన్న ఏకాధిపత్యం గుర్తుగా వాడబడిన మాట. మనిషి అంటే ఒక మనిషి కాదు, భూమి స్టార్ట్ అయినప్పుడు కూడా ఉన్న ప్రతి మనిషి కూడా ఎవరైతే ఉన్నారో అలా జయించుకుంటూ వచ్చిన వాళ్ళకి సింబల్కి పదం వాడబడింది. మీకు ఇంకా క్లియర్గా మీకు లాస్ట్ చెప్తుంది దాని గురించి. తర్వాత 3వ చదువుకుందాం. ఆయన 2వ మొత్తం విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరికొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. 2వ ముద్ర వేసుకుని విప్పారు. అప్పుడు ఏమైంది? మరొక గుర్రం పరిగెట్టాను. ఆ గుర్రం ఏ రంగులో ఉందట? ఎరుపు రంగులో ఉందట. ఏ రంగులో ఉందండి అది? మనకి ఎరుపు రంగు అంటే మనకి ఏ జనరల్గా అర్థం అవుతుంది? ఎరుపు రంగు అంటే మన రక్తం గుర్తొస్తాం, అవునా కదా? రక్తం ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. మొదటి గుర్రం ఏమో ఏ రంగులో ఉంది? తెల్లని గుర్రం. ఆ వ్యక్తి జయించుకుంటూ విజయం సాధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాని వెంట ఇంకో గుర్రం వచ్చింది. ఆ గుర్రం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందంటే అర్థం ఏంటి? ఈ విజయాలు జయించుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తర్వాత ఏమైంది? ఆ వ్యక్తి దేన్ని ఒలికించాడు? రక్తాన్ని ఒలికించాడు. అంటే 2వ సింబల్, 2వ గుర్రం దేని గుర్తు అంటే లోపల ఉన్న రక్తాన్ని, అంటే సమాధానం లేకుండా రక్తపాతం చిందించబడ్డం, అలాంటి దానికి అలంకారీతగా చెప్పన్నమాట 2వ గుర్రం అనేది. యుద్ధం మొదటిది, ఒక వ్యక్తి తనలో ఉన్న అత్యాస కోరిక ద్వారా యుద్ధాలు జరిగిస్తే ఆ యుద్ధం యొక్క ఫలితం ఏంటంటే 2వ గుర్రం చెప్తుంది. ఏంటో గుర్రం? రక్తపాతం. ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఒక 2 దేశాలు ఉన్నాయి పక్క పక్కన. ఒక దేశం అధికారం వాడి కొన్నేమో పక్క దేశం పడింది. ఆవిడ వ్యక్తి ఏమనుకున్నాడు? ఈ పక్క దేశం కూడా నాదే కావాలనుకున్నాడు. ఆవిడ వ్యక్తి ఏం చేస్తాడు? అప్పుడు ఆ వ్యక్తి జయించాలి. అంటే జయించాలి ఏం చేయాలి? దానికి యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? అప్పుడు వీడు జయిస్తాడు. కానీ అప్పుడు ఏమో రక్తపాతం వదులుతుంది, అంతే కదా? యుద్ధం అంటే అవి అవతలకు చచ్చిపోవాలి, అంతే కదా? అవతలకు చచ్చిపోతే కానీ యుద్ధం ఆ శ్వాస వీడి చేతికి రాదు. అదేవిధంగా రక్తపాతం గుర్తుగా 2వ గుర్రంగా వాడబడింది. తర్వాత 3వ మొదలు ఎప్పుడు మనం చదువుకుంటే 5వ వచనంలో ఆయన 3వ మొదలు ఎప్పుడు విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసుకుని కూర్చుండి ఉండిను. మరియు ధ్యానరమునకు ఒక సేరు గోధుమలనియు, ధ్యానరమునకు 3 సేర్లు ఎవలనియు, ఆ నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు, ఆ 4 జీవుల మధ్యన ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. మొదటి ముద్రేమో తెలుపు రంగు గుర్రం, 2వ ముద్రేమో ఎరుపు రంగు గుర్రం, 3వ ముద్ర విప్పినప్పుడు వేసుకొస్తారు నలుపు రంగు గుర్రం వెళ్తుందట. నలుపు రంగులో ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఆ వ్యక్తి గుర్రం నడుస్తుంది. అంటే అర్థం ఏంటంటే నలుపు దేని చిహ్నంగా ఉంటుంది జనరల్గా? అంటే చీకటి. అంటే మన దాని అర్థం ఏం అర్థం చేసుకుంటాం? నలుపు అంటే దొక్క అని గుర్తు, దొక్కానికి చింతకి గుర్తు అని.
సాధారణంగా కొంతమంది అసెంబ్లీలో బ్లాక్ బ్యాచెస్ వేసుకుంటున్నారు, నల్ల బ్యాచ్ ధరించుకొని ఉద్యమం చేసుకుంటారు. అంటే నలుపు దానికంటే ఒక విధంగా చింతకి నిరసన తెలపడం. ఎందుకు నిరసన అంటే దుఃఖం వల్ల వాడు బాధపడ్డాడు కాబట్టి దుఃఖానికి చింతకి గుర్తు నలుపు అనేది. మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఏమైందంటే 6వ చదువుకుని పిల్లలు అక్కడ ఆ వ్యక్తి చేతిలో ఏముందట, మొదటి వ్యక్తి చేతిలో విల్లు ఉంది, తెల్లంగొర ఉంది వ్యక్తి చేతిలో. రెండో వ్యక్తి చేతిలో ఏముందంటే పెద్ద ఖడ్గం ఉంది. మూడో వ్యక్తి చేతిలో ఏముంది, త్రాసు ఉంది. అంత అర్థం ఏంటంటే రక్తపాతం జరిగిన తర్వాత ఏమైందంటే ఆర్థిక ఇబ్బందులు సూచిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు. ఇక్కడ ఒక మాట గమనిస్తే 6వ వచనంలో, మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేలు ఎవలనియో నూనెను ద్రాక్ష పాడు చేయవద్దున 4 మీద ఒక స్వరము పలికినట్టు నాకు వినపడను. దేనారం అంటే ఎంత అండి? ₹10. 6వ వచనంలో ఫుట్నోట్ ఉంటుంది, దేనారం అంటే ₹10 అని. దేనారం అంటే జనరల్గా ఒక దినసరి కూలి, ఒక వ్యక్తి కూలి అంటే ఆ కాలం బట్టి ఆలోచిస్తే ఆ కాలంలో ఒక రోజు కూలి అనే వ్యక్తికి ఒక 50 పైసలు. అంటే ఆ కాలంలో అదే ఎక్కువ అనుకోండి. ఒక రోజు కూలి దేనారం అంటే. సాధారణంగా అంటే చెప్తున్న మాట మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక యుద్ధం జరిగింది అనుకోండి, ఒక సాధారణంగా యుద్ధం జరిగితే ఏమవుతుంది, రక్తపాతం అవుతుంది. తర్వాత ఏమవుతుంది, వస్తువులని డిమాండ్ ఎక్కువైపోతాయి. అవునా కాదా? ఇప్పుడు మన కేజీ బియ్యం అంతా ఇప్పుడు మనము 60-70 అనుకోండి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారము దేనారముకు 1 సేరు గోధుమలు అంటే అర్థం ఏంటంటే ఇంచుమించు 16 రెట్లు పెరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు కేజీ బియ్యము ₹16 అన్నారు అనుకోండి, మనం కొనగలమా అంతా? మీ పాయింట్ అర్థమవుతుందండి. ఒక వ్యక్తి కూలి రోజుకి ₹100 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 1 కేజీ బియ్యమేమో అంటే ఒక దేనారం ఒక ₹100, ఒక 3 కేజీలో ఒక ₹100 అన్నాడు అనుకోండి. అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఉదాహరణ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కేజీ బియ్యం ఒక ₹60 అండి ఇప్పుడు మన లెక్క ప్రకారం. అదే బియ్యాన్ని ఒక ₹1,500 అమ్మాడు అనుకోండి, మనం కొనగలమా? ఆ రేట్లు పెరిగిపోతే ఏమవుతుంది, ఆ కుటుంబంలో ఏమవుతుంది, అప్పుడు కరువు వస్తుంది, సంక్షోభం వస్తుంది. అందరూ కలిసి తినగలం అదే అమౌంట్ తినలేం. ఒకళ్ళ తల్లి తండ్రి వాళ్ళిద్దరూ తినకుండా ఉంటే పిల్లలు పెట్టచ్చు. అంటే ఏముంది, అక్కడ సంక్షోభం వచ్చింది, ఆర్థిక కరువు వచ్చింది. అలాగే అర్థం చేసుకోవాలి మనం. తర్వాత 7వ వచనం తిరిగేస్తే 7వ వచనంలో ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4 చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురవర్ణం గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము దాన్ని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణం వలన భూములను కూరములన్నీ భూనివాసం చంపుటకు భూమి మీద 4వ భాగం అధికారం వానికి ఇయ్యబడెను. తర్వాత ఏమైందంటే 4వ వ్యక్తి ఇంకో వ్యక్తి వచ్చాడు, 4వ గుర్రం. యేసుస్వారు 4వ ముద్ర విప్పినప్పుడు ఏమైందంటే మరొక గుర్రం పరిగణ వచ్చిందట. ఆ వ్యక్తి కూర్చుని వ్యక్తి ఆ గుర్రము ఏ రంగు కలిగి ఉందంటే పాండురవర్ణం అంటే అర్థం ఏంటండి, దీని ఇంగ్లీష్లో పేల్ గ్రీన్ అనే పదం వాడారు, పసుపచ్చ అనే పదం వాడారు. పసుపచ్చగా ఉందండి. పసుపచ్చ అంటే అది దేని గుర్తు అంటే అది చచ్చిన దేహానికి గుర్తు. చచ్చిపోయిన శవం మీరు చూడగలిగితే ఒక పులిపోయిన శవం అంటే ఆ విధంగా కనబడద్దండి. పాలిపోయిన మనం పదం వాడుతూ ఉంటాం. ఆకుపచ్చ చచ్చిన వాటికి గుర్తుగా సింబల్గా వాడదన్నమాట. 4వ గుర్రం రాగానే ఏమైందంటే వాని పేరు మృత్యు అట, చావు, మరణం. 4వ రాగానే ఏం చేస్తాడంటే మొత్తం అందరినీ వెళ్ళిపోతున్నాడు. మొదట 3 గుర్రాల్లో జరిగిన రక్తపాతాన్ని ప్రాణ నష్టాన్ని వాడేం చేస్తాడంటే తీసుకెళ్ళిపోతున్నాడు అండి. అక్కడ చదువుతూ మన జాగ్రత్త గమనిస్తే మృత్యువు పాతాళ లోకము వాణిని వెంబడించును. పాతాళం అంటే అర్థం ఏంటండి, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, పాతాళంకి వెళ్తాడు. విశ్వాసులేమో పాతాళంలో మళ్ళీ పాతాళం 2 ప్లేసులు ఉన్నాయి. పాతాళం అనే ప్లేస్ అంతా ఒకటే,
పాతాళం అంటే మృతుల లోకం అని అనొచ్చు. మృతుల లోకం అన్నా పాతాళం అన్న ఒకటే. ఈ మృతుల లోకంలో లేదా పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. మళ్ళీ ఒక ప్లేస్ ఏమో నెమ్మది పొందే స్థితి పరదేశం అన్నారు, ఇంకోటేమో పాతాళం. మళ్ళీ పాతాళంలో అదొక ప్లేసు. మీకు ధనవంతుడు ఉపమానం ఉంటుంది. లాజరేమో అబ్రహ్మ రూమ్ అనుకున్న, బట్ అబ్రహ్మ రూమ్ అన్నా పరదేశం అన్నా ఒకటే, నెమ్మది పొందే స్థితి అన్నా ఒకటే. తర్వాత పాతాళం అంటే కట్టికి చీకటి గల బిలం. అక్కడ చీకటి ఉంటుంది, అక్కడ కూడా వేడి ఉంటుంది. అది ఇంకా తాత్కాలం. నరకం కన్నా ఇంకా నరకం అసలైంది, పాతాళం తాత్కాలమైందండి. తాత్కాలమైన శిక్ష అది. అది కూడా చీకటిగా ఉంటుంది, అది భయంకర స్థితి అది కూడా. అయితే ఈ పాతాల గురించి యెషయా గ్రంథంలో మాట ఉంటుందండి. యెషయా గ్రంథము 5:14 చదువుకుంటే, యెషయా గ్రంథం 5:14 చదువుకుంటే ఒక మాట ఉంటుంది పాతాళం గురించి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారో గనులను, సామాన్యులు, మోస చేయవారు పడిపోదురు. చాలం. పాతాళం ఎలాగుందటండి, గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరిచి ఉందటండి. అంటే అలంకార రూపాయలు ఎలా చెప్పడం, దానికి పెద్దగా నోరు కళ్ళు చెవులు ఉండవు. కానీ అది ఎలా చూడబడింది అంటే, చనిపోయిన ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే భూమి మీద వెంటనే వెళ్ళిపోతారు ఆత్మ, వెంటనే పాతాళంకి వెళ్ళిపోతాడు వ్యక్తి. అంటే ఆ పాతాళం ఏం చేస్తుంది, మన చావుల్ని ఆకర్షిస్తుంది, మన ఆత్మను ఆకర్షిస్తుంది. నోరు తెరుచుకొని ఆ పాతాళం ఎవరు ఉన్నారండి, గనులు అందరూ ఉన్నారండి, ప్రతి ఒక్కరు ఉన్నారండి. అందరం కూడా పాతాళం కలవాల్సిందే. పాతాళం అంటే మృతుల లోకము. విశ్వాసులేమో తనలో పరదేశకు వెళ్తారు మన క్రియలు బట్టి, నమ్మకంగా ఉండే మరణం వరకు. లేకపోతే మనం కటికి చిక్కటి బెల్లం వెళ్ళిపోతాం. ఇక్కడ మళ్ళీ ప్రకటన 4 తిరిగేస్తే, దీని ద్వారా 4వ రోజు ఏం చేస్తారంటే, కలెక్ట్ చేసుకునే ఆత్మలన్నీ కలెక్ట్ చేసుకుని పాతాళం మింగేస్తుంది. ఇది మొదటి 4 మంది ఇబ్బంది జరిగిన సంఘటనలు. ఇంకా మనం 5 మొత్తం మన తర్వాత వచ్చే వారం చూద్దాం ప్రభు చిత్తం అయితే. మీకు ఇప్పుడు ఇది భావార్థం కొంచెం మనం అర్థమైంది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఏంటి ఈ గుర్రాలు ఏంటి, ఈ రౌతులు ఏంటి, ఇవన్నీ దేని సూచిస్తున్నాను ఆలోచిస్తే, ప్రభువు ఎప్పుడైతే ముద్ర ఇప్పుడు స్టార్ట్ అయ్యిందో, అంటే భూమి పుట్టికి స్టార్ట్ అయిన నుంచి, ఎప్పుడు ఆదాం నుంచి స్టార్ట్ అయిన స్థితులన్నీ ఎలా చూపించారు, అలంకార రూపంగా గుర్రాల రూపంలో చూపించడం జరిగింది. జాగ్రత్త వినాలి. మొట్టమొదటి మానవుడు ఎవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, కయీను హేబేలు. కయీను మంచోడా, హేబేలు మంచోడా? హేబేలు మంచోడు. కయీను చెడ్డవాడు, దుష్టుడు. గ్రంథం అలాగే చెప్పింది. మొట్టమొదటి హత్య ఎక్కడ జరిగింది, కయీనుతో స్టార్ట్ అయింది. అంటే ఈ ముద్దలు అనేవి, కయీను ఎందుకు చంపాడు హేబేల్ని, ఈర్ష్యపడ్డాడు, కోపగించుకున్నాడు. అంటే కయీను నుంచి స్టార్ట్ అయిన సందర్భాలంతా కూడా ఇప్పుడు యేసు తీసుకొచ్చారండి. పాయింట్ అర్థమవుతుందా? సృష్టి ప్రాణం నుంచి జరిగిన సంఘటనలన్నీ కూడా అలంకారం తీసుకొచ్చారు. కయీను ఉన్నాడు, కయీను నుంచి వచ్చాడు, ఆ నుంచి దుష్ట స్వభావం వచ్చింది భూలోకంలో. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వీళ్ళ తయారు వాళ్ళ పిల్లలు కూడా. యుద్ధాలు జరిగాయి, ఆక్రమించుకున్నారు, స్థలాలు కట్టుకున్నారు, బలాత్కారం జరిగింది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు, నల్లు కుమార్తె పదం ఉంటుంది, నల్లు కుమారుల వాక్యం ఉంటుంది. అక్కడ వారు దేవుని కుమారులు అంటే, ఇటుపక్క షేతు ఉన్నాడు. షేతు ఎవరు, కయీను వెళ్ళిపోయాడు, దేశదిమ్మని వెళ్ళిపోయాడు కయీను. మళ్ళీ ఆదమ హవ్వ ఏమో వాళ్ళు హవ్వ వాళ్ళ మళ్ళీ షేతు పుట్టాడు. షేతు, ఎనోషు వీళ్ళందరూ దేవుని కుమారులకు పిలబడ్డారు. వింటున్నారండి? కయీను నుంచి ఏమొచ్చింది, దుష్ట సంతానం వచ్చింది. షేతు నుండి ఎలాంటి వారు వచ్చారు, దేవుని కుమారులు వచ్చారు. షేతు కాలంలోనే ప్రార్థన చేయడం స్టార్ట్ అయ్యింది. తర్వాత షేతు, ఎనోషు, హనోకు భక్తిపరుడు, అలా స్టార్ట్ అయిందండి. కయీను నుంచి ఏం స్టార్ట్ అయింది, యుద్ధాలు, దుష్ట స్వభావం, వాళ్ళు ఉన్న కోరికలు, బలాత్కారం, ఏమైనా అలా స్టార్ట్ అయింది వచ్చింది.
అలా కంటిన్యూ అవుతూ ఉందా, ఇక్కడ ఆగిపోయిందా? కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పటికి కూడా. ఈ 4 గుర్రాలు అప్పుడు ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి. 4 గుర్రాలు జాగ్రత్త వినాలి. గుర్రం అంటే అదేదో రెగ్యులర్గా చూపబడిన గుర్రం కాదండి. గుర్రం పరుగు చిహ్నం కదా. గుర్రం అంటే పరిగెడుతూ ఉంటుంది ఎప్పుడు. అంటే దుష్ట స్వభావం యుద్ధాలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? కయ్యూను కాలం నుంచి అలా జరుగుతూ వస్తూనే ఉన్నాయి. అవునా కాదా? ఇప్పుడు యుద్ధాలు ఉన్నాయిలే భూలోకంలో. ఇప్పుడు ఇరాన్ ఇరక యుద్ధాలు అవుతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, జపాన్లో పెద్ద అనుభవం వేశారు కదా. జపాన్లో హిరోషిమా నాగసాకి ప్రదేశంలో ఇవన్నీ అంటే యుద్ధాలు ఎలా జరుగుతున్నాయంటే ప్రతి భూలోకంలో కయ్యి నుంచి ఇవన్నీ కూడా అలా జరుగుతూ అలా ఉంటూనే ఉన్నాయి. ఎంతవరకు ఉంటాయి? భూమి ఉన్నంత వరకు కూడా అవన్నీ ఉంటూనే ఉంటాయి. అయితే భూమి నాశనం అయిపోవాలి. భవిష్యత్తులో యుద్ధాలు ఉంటాయి ఉండవు? భూమి మీద ఉంటాయి. ఎందుకు యుద్ధాలు వస్తాయి? యుద్ధాలు రావడానికి కారణం ఏంటి? యాకోబు పత్రిక ఒక మాట అంటాడు. యాకోబు పత్రిక 5 చదువుకుంటే, యాకోబు పత్రిక మనం మీలో యుద్ధాలు భోగముల పదం ఉంటుంది కదండి. యాకోబు 5 అండి. ఇన్నో వచ్చిన ఒకటి చూస్తున్నాడు. యాకోబు పత్రికలోనే ఒక మాట ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ పదం. ఆ వచనం చాలా ఇంపార్టెంట్. చూస్తున్నాను ఒకసారి. 4వ అధ్యాయం మొదలు చదువుకుంది. 4:1 యాకోబు పత్రిక 4:1. మీలో యుద్ధములను పోరాటంలో దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛలు ఉండియే కదా అని పదం ఉంటుందండి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? మనలో ఉన్న కోరికలు, ఆశలు, దురాశ బట్టి మనకు యుద్ధాలు జరుగుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ జరుగుతుంది చూడండి. ఆహాబు ఉన్నాడు కదా. ఆహాబు రాజు తెలుసు కదండి. ఈ ఇశ్రాయేలు పరిపాలించిన రాజు ఆహాబు భార్య యెజబెల్. ఆహాబేమో నాబోతు ద్రాక్ష తోటను కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు? ఆహాబు కోరుకున్నాడు. నాబోతు ద్రాక్ష తోటని ఆహాబు కోరుకున్నాడు. ఇప్పుడు ఆ కోరిక మూలంగా ఏమైంది? నాబోతు ఏమో ఏమన్నా చెప్పాడు, ద్రాక్ష తోటని దొంగ సాక్షి పెట్టించి ఆ వ్యక్తిని రాళ్ళకు తెప్పించాడు. తర్వాత దేవుడు శిక్ష విధించాడు. అప్పుడు ఆహాబు, యెజబెల్ అందరూ కూడా చచ్చిపోయారు. ఫ్యామిలీ మొత్తం దేవుడు తుడిచిపెట్టాడు. దేన్ని బట్టి? నాబోతు చేసిన అతిక్రమం బట్టి. ఇది మూలం ఎక్కడ వచ్చింది? అంత కారణం ఏంటి అసలు? ఆహాబు అసలు కోరుకోకపోతే ఏమి ఉండదు కదా. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఆయన మనసులో కోరుకున్నాడు ఆ తోట కావాలని. ఆ దిక్కుమాల తోట గురించి ఏమైంది? ఎన్ని ప్రాణాలు పోయి? నాబోతు ప్రాణం పోయింది, ఆహాబు పోయాడు, వాళ్ళ ఆవిడ పోయింది, వాళ్ళ సంతానం మొత్తం నిర్మూలన చేశాడు దేవుడు. ఈ పాయింట్ అర్థమైందండి. ఒక్క కోరిక బట్టి ఏమైందంటే కుటుంబాలు నాశనం అయిపోయి. ఆ కోరిక రాకపోయి ఉంటే ఏం లేదండి. యాకోబు ఇదే అంటారండి. అది వ్యక్తిగత ఓ వ్యక్తిలో జరిగిన వాళ్ళ ప్రక్రియ. అదేవిధంగా ఎంతమంది మనుషులు ఉన్నారు భూమి మీద? ఎన్నో కోరికలు ఉంటాయి మనసులో. ఒక రాజు ఉన్నాడు అనుకుంటా, ఒక దేశంలో రాజు ఉన్నాడు. వారికి కోరిక వస్తుంది, ఇంకా రాజ్యాలు కావాలి. అప్పుడు ఏం చేస్తాడు? పక్క రాజ్యం యుద్ధం ప్రకటిస్తాడు. అది గెలిచడం మళ్ళీ ఇంకో రాజ్యం యుద్ధం ప్రకటిస్తాడు. అలా ఏమవుతాయి? యుద్ధాలు అలా పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ తెల్లం గురువు ఏం సూచిస్తుందంటే ఏకాధిపత్యం నాకు కావాలి. అత్యాస జరిగిన క్రియలు అవన్నీ కూడా. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే దుష్టుడైన కయ్యి నుంచి స్టార్ట్ అయిన అప్పటి నుంచి అలాగ కొనసాగుతూనే ఉంది యుద్ధాలన్నీ కూడా. తర్వాత యుద్ధాలు జరిగిన వెంటనే రెండోది ఏం జరుగుతుంది? యుద్ధం అంటే రక్తపాతం జరుగుతుంది. అదే రెండో మాట చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడంటే రెండో గుర్రం వచ్చినప్పుడు ఎరుపు రంగు గుర్రం ఏంటంటే రక్తం సూచిక. యుద్ధం జరుగుతుంటే రక్తపాతం జరుగుతుంది. ఉన్నా కదండి. ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతమంది చచ్చిపోయారు? లక్షల్లో చనిపోయారు. క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం జరిగింది. యెరూషలేము మందిరం నాశనం జరిగింది. ఇంచుమించు 60 లక్షల మంది యూదులు చచ్చిపోయారు.
యేసుక్రీస్తు ఇదే అప్పుడు ఉపమానం చెప్పారు. ఆయన బ్రతుకున్నప్పుడు శిష్యులతో గర్భిణుల శ్రమ, పాలచూర శ్రమ, ఈ మందిరము రాయి మీద ఒక రాయి నిలవకుండా పోతుంది, ఆ కాలంలో మీరు దాక్కోండి, పారిపోండి అని చెప్పడం జరిగింది. అది ఎస్పెషల్ మాటలు యెరూషలేము మందిరం గురించి వాడబడిన మాటలు. ఇది చిన్న శాంపుల్. ఇంకా చూసుకుంటే చరిత్రలో ఎంతమంది జనాలు ఎన్నో రకాలుగా చనిపోయారు. దేనివల్ల? యుద్ధాల వల్ల. అసలు యుద్ధాలు ఏం జరగాలి? నాకు కావాలి, ఆక్రమించుకోవాలి అంటే ఇది కుటుంబంలో షార్ట్ అవుతుంది, వ్యక్తిగతంగా షార్ట్ అవుతుంది, ఒక ప్రాంతాల మధ్య షార్ట్ అవుతుంది, ఒక దేశం మధ్య షార్ట్ అయ్యే ప్రమాదం. ఇదంతా కూడా అప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా. దాని ఫలితం ఏమవుతుంది? రక్తపాతం, మనుషులు చనిపోవడం. ఇప్పటికీ ఎన్నో ప్రపంచ యుద్ధాలు జరిగాయి, ఎంతోమంది చచ్చిపోయారు, కోట్ల మంది చచ్చిపోయారు. ఇవన్నీ తర్వాత మూడో చదువుకుని మనం ఇక్కడ ఏముందంటే, తర్వాత యుద్ధాలు ఏం జరుగుతాయి అంటే ఆర్థిక కొరత జరుగుతుంది. ఆర్థిక కొరతలు యుద్ధాలు అయితే ఏమవుతుంది? మనకి ఆర్థికంగా ఇబ్బందులు అవుతాయి, వనరులు ఉండవు, వసతులు ఉండవు, రేట్లు పెరిగిపోతాయి, డిమాండ్ పెరిగిపోతుంది. తర్వాత నాలుగవ గుర్రం జరిగితే ఏమవుతుంది? మొత్తం వీళ్ళంతా చనిపోయినందరూ కూడా పాతాళం ఏమో మింగేస్తాను. మృత్యువు అంటే అర్థం ఏంటంటే అది కూడా అంటే పాతాళం ఏమో ఎవరైతే చనిపోయారో వీళ్ళందరూ కూడా పాతాళం లాగేసుకుంటుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నాడా, మనుషులు జరిగిస్తున్నారా? ఎవరు జరిగిస్తున్నారా? దేవుడు జరిగించబట్టి ఇవన్నీ అవుతున్నాయా, లేకపోతే మనుషులు తప్పిదాలా? దేవుడు జరిగిస్తున్నాడా? దేవుడు యుద్ధాలు జరిగిస్తున్నాడా మనుషులతో? మనుషులు జరిగిస్తున్నారు, దేవుడు జరిగించట్లేదు, మనుషులు జరిగిస్తున్నారా? ఇప్పుడు కరోనా వైరస్ ఎందుకు వచ్చింది? అది మనిషి తప్పిద్దామో దేవుడు పెట్టాడా తెగులు? చైనాలో వైరస్ చేసిన కొంతమంది అంటున్నారు, లేదా మన యొక్క ఫుడ్ అలవాట్లను బట్టి వైరస్ వచ్చింది అంటున్నారు. అది దేవుడు పెట్టాడా, మనిషి పెట్టాడా? మనిషి వల్ల వచ్చింది. దేవుడు ఎప్పుడు దేన్ని కలుగ చేయడు, కాకపోతే దేవుడు అనుమతిస్తాడు అంతే. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. వైరస్ వచ్చింది, జనాలు కోట్ల చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. దేవుడు ఏం చేశాడు? దాన్ని అనుమతించాడు. దేవుడు దాన్ని స్టాప్ చేయొచ్చు. దేవుడు దాన్ని ముగింపు చేయొచ్చు, కానీ దేవుడు ముగింపు కొన్ని విషయాలు వేస్తాడు, కొన్ని విషయాలు లేడు. కానీ మనకి ఏమర్థం అవుతుందంటే, యుద్ధాలు అనేవి మన ముందు జరిగి ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరగబోతాయి. యుద్ధాలు కామన్గా ఉంటూనే వస్తూ ఉంటాయి. మన భవిష్యత్తు ఎలా ఉందో మనకు తెలియదండి. ఇప్పుడు బాగానే ఉన్నాం, ఫ్యూచర్లో ఎలా ఉందో మనకు తెలియదు. భారతదేశంలో యుద్ధాలు జరగవచ్చేమో, మనకు ఎలా ఉందో మన పరిస్థితి మనకు తెలియదు. యుద్ధం జరుగుతాయి, రక్తపాతాలు జరుగుతాయి, ఆర్థిక ఇబ్బంది మనం ఫేస్ చేస్తాం భవిష్యత్తులో. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఖచ్చితంగా అందరూ ఫేస్ చేస్తాం. ఇప్పుడు మనం ఫేస్ చేయడం ఇప్పుడు బాగానే ఉంది మన స్థితి, అదృష్టవంతులే. భవిష్యత్తులో లేని స్థితి మనకు ఉండదు. భవిష్యత్తులో చాలా భయంకర స్థితులు రాబోతున్నాయి. గ్రంథం అదే చెప్తుంది, ప్రవచన గ్రంథం. భవిష్యత్తులో రాబోతున్నాయి, ఎక్కువ మంది జనాలు చచ్చిపోతారు. కానీ ఇవన్నీ దేవుడు వీటిని అన్నిటి కూడా అనుమతించి, దేవుడు ఏర్పాటు చేసింది కాదు, మనుషుల వల్ల ఏర్పాటు చేయబడింది ఇవన్నీ కూడా. అది దేవుడు అనుమతిస్తాడు కొన్ని విషయాల్లో. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది మనిషి వల్ల, దేవుని వల్ల కాదు. జనాలు చచ్చిపోయారు. ఇప్పుడు మనందరూ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, దేవుడికి మొదలుపెట్టాం. అప్పుడు దేవుడు ఆలకించి ఆ తెగులు ఏం చేస్తాడు? దేవుడు స్టాప్ చేశాడండి. దేవుడు ఆపాలనుకుంటే ఆపుతాడు, కానీ స్టార్ట్ అయింది ఎవరి వల్ల? మనుషుల వల్ల, దేవుని వల్ల కాదు. అది గమనించాను. దేవుని వల్ల పదం మనం వాడకూడదు. మనుషుల వల్లే కలిగే ఇవన్నీ కూడా. మనుషులు ఎందుకు కలిగే? మనుషుల్లో ఉన్న కోరికల వల్ల. ఇప్పుడు కొంతమంది స్త్రీల వల్ల రాజ్యాలు పోయే మనం పదాలు మన నోటు వాడుతూ ఉంటాం, మనకు తెలుసు. స్త్రీల వల్ల రాజ్యాలు పోయి అంటారు. ఎందుకు పోయే రాజ్యాలు? వీడు ఆమెను మోహించాడు, కావాలనుకున్నాడు, ఏమైంది? రాజ్యం పండగ పెట్టాడు. దానివల్ల ఏమై యుద్ధాలు, ప్రాణాలు పోవడం ఎవరి వల్ల జరిగాయి? స్త్రీ వల్ల. స్త్రీ అంటే ఇటు పట్టు కోరిక వల్ల, అంతే కదా. కోరిక వల్ల ఈ యుద్ధాలు జరిగాయి, భవిష్యత్తు పోవడం జరిగాయి చాలా రాజ్యాలు. అంటే మనుషులు ఉన్న దురాశల భోగచ్చుల నుండి మనకి యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. అది వ్యక్తిగతంగా జరగచ్చు, కుటుంబంలో జరగచ్చు, సమాజంలో జరగచ్చు, లోకవ్యాప్తంగా జరగచ్చు. అంటే దేవుడు ఇప్పుడు మాట్లాడిన పిల్లరా, ఈ లోకం అనేది ఎప్పుడు కూడా మనకు శాశ్వతం కాదు. మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనందరం బాప్తిసం పొందాం. బాప్తిసం పొందినప్పుడు మనం బయటికి రాగానే మనం ఎలా ఆలోచిస్తాం అంటే,
ఈ లోకం చాలా ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా ఉండబోతుంది, హ్యాపీగా ఉండబోతుంది అనుకుంటే తప్పు. బాప్తిస్మం పొందిన వెంటనే అప్పుడు ఉన్న శ్రమల కంటే మనకి ఎక్కువ శ్రమలు వస్తాయి. ఎవరికి? క్రైస్తవులకి. ఎందుకంటే సాతానుని కూడా వాడి డ్యూటీ ఏంటంటే వాడు ఉన్న వాళ్ళకన్నా ఎవరైతే క్రైస్తవులు అవుతారో వాళ్ళని ఎక్కువ బాధపడి శోధిస్తారండి. క్రైస్తవుల్ని సాతాను ఎలా శోధిస్తారంటే మొదటగా ఆత్మ సంబంధంగా శోధిస్తాడు. మనల్ని లోకం వైపు దృష్టి మరల్చి మనల్ని లోకంలో పాపం చేసుకుని శోధిస్తాడు. అది మనం జయించాం అనుకోండి, అప్పుడు వాడు అంటే ఏం చేస్తాడంటే సాతాను, ఉదాహరణకి మనం ఉన్నాం మన క్రైస్తవం పోతే బాప్తిస్మానికి వచ్చాం, రక్షణలోకి వచ్చాం. అప్పుడు సాతాను ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తే ఎలా శోధిస్తాడు? పాపంతో శోధిస్తాడు. అది మనకున్న కోరికల వల్ల ఎలాగో శోధిస్తాడు. దాన్ని మనం జయించాం అనుకోండి, అప్పుడు సాతాను ఏం చేస్తాడు? వదిలేస్తాడు, వెంటనే విడిచిపెట్టాడు. అప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు? మన ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా శోధిస్తాడు. అది కూడా మనం జయించాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? సామాజికంగా శోధిస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. యోబు గారు ఉన్నారు. యోబు గారు ఆయన ఎంత విశ్వాసం గల వ్యక్తి అంటే సాతాను ముందు యోబుని శోధించాడు. ఫస్ట్ శోధించి వస్తాడు, కానీ సాతాను దాన్ని యోబు తట్టుకున్నాడు. దాన్ని యోబు గారు సాతాను పర్లేదు. అప్పుడు సాతాను ఏం చేశాడు? ఈయన పట్టుకొని పని అవ్వదు, ఎందుకంటే ఈయన గొప్ప స్ట్రాంగ్గా ఉన్నాడు, మన ఎన్ని ఎర్ర చూపుని ఎన్ని కోరికలు వేసినా ఆ వ్యక్తి తప్పించుకుంటాడు. అప్పుడు సాతాను ఏం చేస్తాడు? యోబుని వాళ్ళ భార్య ద్వారా శోధించాడు. మొదటగా వ్యక్తిని శోధిస్తాడు, దాన్ని మనం తట్టుకుని నిలబడ్డాం అనుకోండి, అప్పుడు వెంటనే సాతాను ఏం చేస్తాడు? కుటుంబ సభ్యులు శోధిస్తాడు. వాళ్ళ భార్య ఏమంటుంది? ఇంకా నువ్వు దేవుని పట్టుకుంటావు ఏంటి, ఆయన దూషణ చచ్చిపో అంటుంది. అప్పుడు కూడా యోబు ఆయన దృష్టి మరల్చాడా? అప్పటికి తట్టుకున్నాడు. అప్పుడు సాతాను ఇంకో స్టెప్ ఎంగేజ్ చేస్తాడు. అప్పుడు బాడీకి ఏం చేస్తాడు? అప్పుడు వాడికి యోబు గారికి బాడీ అంతా కురుపులు తప్పించాడు. అప్పటికైనా దేవుని మర్చిపోతాడేమోనని. అప్పటికైనా యోబు మర్చిపోయాడా? అది విశ్వాసం అని. మీ పాయింట్ అర్థమైందండి? సాతాను మొదటగా ఆత్మ సంబంధం శోధిస్తాడు. అక్కడ మనం పడిపోయాం అనుకోండి, ఇంకే ప్రాబ్లం లేదు, సాతాను మనకి శోధించాడు. ఎందుకంటే ఆ రాజులో మనం వెళ్ళిపోతాం. మనం వాడిని తట్టుకుని నిలబడి గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నామంటే కుటుంబం ద్వారా శోధిస్తాడు. అప్పటికి మన కుటుంబ శోధన మనం పడిపోయి అనుకోండి, మరి ఇంకే బాధ లేదు, ఆడు హ్యాపీగా ఉంటాడు సాతాను. ఇంకా మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? శరీరంగా శోధిస్తాడు. జబ్బులు, జ్వరాలు, రోగాలతో శోధిస్తాడు. అది తట్టుకుని నిలబడ్డాం అనుకోండి, యోబు కన్నా ఇంకా భయంకర స్థితులు మనకు ఉంటాయి. ఎలాగంటే మన కుటుంబాన్ని శోధిస్తాడు. అంటే ఇటు భౌతికంగా మన ఆఫీసులోనో మన కొలీగ్స్ ద్వారానో లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమో ఇలా శోధిస్తారు. ఇప్పుడు ఆ కాలంలో ప్రకటన రాసే టైంకి ఎలాగైందని పరిస్థితి, చక్రవర్తి ఆరాధన ఆ కాలంలో ఉండేది. రోమకాలంలో చక్రవర్తి ఆరాధన ఉండేది. ఆనాడు కైసర్ అంటే చక్రవర్తులు, రోమ చక్రవర్తులు. ప్రతి ఒక్కరు కూడా చక్రవర్తిని ఆరాధించాలి. క్రైస్తవులేమో చక్రవర్తిని ఆరాధించేవారు కాదు. మేము ప్రభుని నమ్ముకుంటున్నాం, ప్రభుని పూజిస్తున్నాం తప్ప మేము పూజించనివారు. మాకు ఏ శ్రమను కూలిస్తున్నాం తప్ప ఇంకేమైనా మేము పూజించాం కులం అన్నప్పుడు వాళ్ళు చక్రవర్తి ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి రేషన్ కట్ చేసేవారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరించేవారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపేసేవారు కళ్ళ ముందే. ఇన్ని ఘోర జరుగుతుండే ఎప్పుడు ఆదిమ కాలంలో జరిగాయి. ఇక్కడ పిల్లరా మనం ఏం నేర్చుకోవాలంటే దీన్ని బట్టి మనం ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా ఆత్మ సంబంధంగా లోకంలోకి వస్తామో, వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఈ లోకం అంత కాదు, ఈ లోకంలో భయంకర స్థితులు ఉంటాయి. అప్పుడే మన స్వాతం షార్ట్ అవుతుందండి. సాతాను గర్జించే సింహం వల్ల మీ అపవాది ఎవరిని మింగుదానని తిరుగుతున్నట్టు వచ్చినామంట పేదపత్రికలో. మనం ఎలాగోలోచించిన పిల్లలు మన స్థితి ఎలా ఉండాలంటే మనకు శ్రమలు వస్తాయి. అందుకే ప్రతి పత్రికలో కూడా మీకు శ్రమలు కలుగును అని వచనాలు ఉంటాయి. అనేక మోడలు శ్రమలు శోధన ఎందుకు వస్తాయంటే అది దేవుడు పెట్టవు. ఈ పరిస్థితులు కల్పించుకుని సాతాను ఇంకా ఎక్కువ మనం శోధిస్తాడు. అందుకే మనం తట్టుకుని నిలబడాలి. అలా నిలబడి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి. మీరు ఇప్పుడు ఆత్మ సంబంధంగా నేను బాగానే ఉన్నానని మీరు అనుకోండి, అది తప్పే. ఎవరైతే హ్యాపీగా నిమ్మలంగా స్థితి ఉన్నదనుకుంటే క్రైస్తవులు మీ నిజంగా దేవుళ్ళు లేనట్టే. దేవుళ్ళో మీరు ఉన్నారంటే ఒక గుర్తు ఏంటంటే తెలుసండి,
శ్రమలు వస్తాయి, వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు, శోధనలు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. అవన్నీ జయించి నిలబడగలరు. అలా జయించి నిలబడ మనం ఏం చేయాలండి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు గడపాలి. మీరు శోధనలు పడకుండానట్లు ఎల్లప్పుడూ ప్రార్థనలు మెలకుగా ఉండని చెప్పి యేసుక్రీస్తు. మనం ఏం చేస్తాం? శోధించబడ్డానికి శోధన దగ్గరికి వెళ్తున్నాం, అవునా కాదా? ఇప్పుడు ఫోన్ మనం శోధిస్తా లేదా? శోధిస్తా లేదండి? శోధిస్తుంది. ఫోన్ శోధిస్తుందండి మనల్ని. శోధించడం అర్థం ఏంటంటే పాపంలో ప్రవేశించడం చేయడం. ఏదో మంచి వీడియో చూస్తాం, ఏదో జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తాం, దానిలో మంచి ఉందా చెడు ఉందా? పాపం ఉందా పుణ్యం ఉందా? పాపే ఉంది. ఆ పాపం ఏం చేస్తాం? మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇదేం కాదు, ప్రతిదీ కూడా శోధన మనం దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండాలా? శోధనకు మనం ఎంత దూరంగా ఉంటే మనం అంత బతిగా ఉంటాం. శోధనకు దూరంగా ఉండడం అర్థం ఏంటంటే దేవుని దగ్గరగా ఉంటాం. దేవుని దగ్గర ఉండడం అర్థం ఏంటంటే లోకానికి దూరంగా ఉంటాం. లోకానికి దూరంగా ఉండడమే క్రైస్తవ జీవితం అని మీకు అర్థం పిల్లారా? లోకంలో క్రైస్తవ దూరంగా ఉండడం అర్థం ఏంటంటే పిల్లారా, ఎల్లప్పుడూ దేవునిలో గడపాలి. లోక సంబంధం ఏది కూడా మనకు వద్దు. లోకల్ ఉన్నంతయో నేత్రాశ శరీరాశయు జీవపడంబాలే. ఇప్పుడు ప్రార్థనలు గడుపుదాం, ఎల్లప్పుడూ దేవుని సంబంధమైన చూద్దాం. దేవుణ్ణి మన గత వారం నేర్చుకున్నాం మారు మనసు గురించి. ఒక వచనం చదివి ముగించేద్దాం. మన గత వారం ఏం నేర్చుకున్నాం మారు మనసు గురించి? మనసు అంటే అర్థం ఏంటి? ఏం నేర్చుకున్నాం? మనసు అంటే ఆలోచనలు, మన ఇష్టాలు, మన ఆసక్తులు, మన అభిరుచులు, మన కోరికలు సమస్తం కూడా మనసు కిందకు వస్తుంది. బాప్తిస్మం మనం ఏం చేయాలంటే మన ఇష్టాలని ఎలా మారిపోవాలి? దేవునికి ఇష్టాలుగా మారిపోవాలి. మన కోరికలు ఎలా మారిపోవాలి? దేవుని కోరికలుగా మారిపోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు ముగించేస్తాను. ఈ ధనవంతుడు సందర్భంలో ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళంలో బాధపడతాడు. లాజరు ఎక్కడికి వెళ్తాడు? అబ్రాహాము పరదేశికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఆ ధనవంతుడేమో ఆ పాతాళంలో బాధపడుతూ మాట అంటారండి. ఒకసారి మనం తిరగేద్దాం. 16వ అధ్యాయం, లోక 16వ అధ్యాయం అండి. ఈ చదివి మనం ముగించేద్దాం. లోకసువార్త 16వ అధ్యాయం తిరిగేస్తే 16వ అధ్యాయంలో 30 వచనం చదువుకుందాం. మన సందర్భం తెలిసిన మాటలే, మనకు ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడేమో దేవుని నమ్మలేదు, ప్రభుని విశ్వసించలేదు, యేసుక్రీస్తు వారిని. ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళారు? ధనవంతుడు పాదాల్లో బాధపడుతున్నాడు, లాజరేమో పరదేశంకి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రాహాము ఏమంటాడంటే 24 చదువుకుందాం. తండ్రివైన అబ్రహాము, నా యందు కనికరపడి తన వీలుకున్న నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లతులకు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పినావు. అరుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎవడు? ధనవంతుడు. నాయన అబ్రహామా, నేను బాధపడుతున్నాను, అగ్ని జ్వాలలు అంటూ ముట్టుకుంటున్నాయి, వేడిని తట్టుకోలేకపోతున్నాను, చిన్న నీటి చొక్క పంపమని బాధపడుతున్నాడు అని. అప్పుడు అబ్రహాము ఏమన్నాడో ఆలోచించే జాత వినండి. అబ్రహాము అంత మాట అందరూ గుర్తుపెట్టుకోండి. 20 చదువుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించేటివి. నీకిష్టమైన అండర్లైన్ చేసుకోండి. మన గత వారం అదే నేర్చుకున్నాం. మొన్న జనవరి 31 నైట్ ఏం నేర్చుకున్నాం మనం? మన ఇష్టాలు మనకు అవసరం లేదు. ఎప్పుడు మన ఇష్టాలు ఎంతవరకు ఉండాలి? బాధ్యత పొందముందు మన ఇష్టాలతో నడిచాం, అక్కడితో క్లోజ్ చేసి ఎండ చేసేయాలి. పేతురు గారు అదే అన్నారు, గతించిన కాలమే చాలును, జీవించి మిగిలిన కాలం మనుషులు నడుచుకున్నాక దేవుడి ఇష్టం నడుచుకోవాలని చెప్పడం జరిగింది పేతురు రాసిన పత్రికలో. ఇక్కడ అబ్రహాముకి ఏమంటున్నారు? నీకు ఇష్టాన్ని సుఖం అనిపించింది. ధనవంతుడు ఎలా బతికాడు? భూలోకంలో తనకు ఇష్టమైనట్టు బతికాడండి. తనకు నచ్చినట్టు చేశాడు, తనకు నచ్చినట్టు జీవించాడు, తను ఏది చూడాలని కూడా చూశాడు, తన మనసుకి చొప్పున ప్రతి కోరు చొప్పున నడిచాడు. అందుకే తను ఎడిల్లాడు ఆఖరికి పాతాళంకి వెళ్ళి పాతాళంకి వెళ్ళి నరకం గెలిపినట్టే, నరకం గెలిపాడు వ్యక్తి. మరి భూలోకంలో లాజరు బ్రతికాడు, ఇష్టంగా బ్రతికాడు. ఇప్పుడు ఇదే అధ్యాయంలో మనం చదువుకుంటే అప్పుడు
ఆ వ్యక్తి ఏమంటాడంటే ధనవంతుడు 30 చదువుకుంటే అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అప్పుడు మనోడు ఏమంటాడంటే ధనవంతుడు అప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? చనిపోయాక అక్కడ బుద్ధి వచ్చిందండి. కానీ బుద్ధి ఎప్పుడు రావాలి? భూమి ఉన్నప్పుడు బుద్ధి రావాలండి. చనిపోయాక బుద్ధి వచ్చినా ఉపయోగం లేదు, రాకపోయినా ఉపయోగం లేదు. చనిపోతే వెంటనే మనం తీర్పులోకి వెళ్ళిపోతాం, అక్కడ ఎవరు కాపాడలేడు. భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం మార్చుకోవాలి మన మనస్సు, మన జీవితాన్ని. ఇక్కడ ఏమంటారంటే అబ్రహామ అలాగైతే మృతుల నుండి ఒకరు పంపినడలా నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, ఎవరైనా పంపితే వాళ్ళు మారుమనసు పొందుతారు అంటున్నారండి. మీకు అర్థమైందా? మారుమనసు ఇక్కడ ఎలా చెప్పడం జరిగింది? అక్కడ ఇష్టం వచ్చిన బతడం, మారుమనసు పొందకపోవడం. దేవునికి ఇష్టంగా బ్రతడం, మారుమనసు పొందడం. కాబట్టి పిల్లలు ఇక్కడ నుంచి మనం ఎలా ఉందామంటే మనకి ఇక్కడ నుంచి జీవిస్తున్న కాలం అంతా దేవునికి అర్పిద్దాం, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుదాం. ఇప్పుడు ఈ కాలంలో సాతాను మనల్ని శోధన ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి సాతాను శోధన తట్టుకోవడానికి మనం ఎల్లప్పుడూ ప్రాంతాలు గడుపుదాం, వాక్యాలు గడుపుదాం. దేవుడు ఈ మాటన్ని దీవించి మా అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.